గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఇదిగో మన హైడ్రోజన్ రైలు హర్యానాలో త్వరలోనే ప్రారంభం. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జీంద్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జిందులో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కు అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలు ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి, దక్షిణ హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్ DHBVNకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. హర్యానాలో త్వరలోనే ప్రారంభం. ఇదిగో మన హైడ్రోజన్ రైలు. హైడ్రోజన్ వాయువుతోటి ఈ విధంగా రైలు ప్రయాణించబోతుంది. దాన్ని మన భారతదేశంలోని ఇక్కడ హర్యానాలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రయాణించబోతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు, సవరించిన ముసాయిదా జాబితా విడుదల. ఉత్తరప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఓటర్ ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారి CEO నవదీప్ రినోవా మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12.55 కోట్ల మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. 2.89 కోట్లు 18.70% ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్నా ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు ఫిబ్రవరి 6 వరకు గడువు కల్పించారు. అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత SIR తుది జాబితా మార్చి 6న విడుదల చేయనున్నట్లు నవదీప్ వెల్లడించారు. సరుకు ముందు రాష్ట్రంలో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓట్లలో 2.57 కోట్ల మంది సంబంధిత చిరునామాలో లేరని వెల్లడైంది. 46.23 లక్షల మంది మరణించగా 25.27 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందని నవదీప్ తెలిపారు. ఈ ముసాయిదా జాబితాను సమాజ్వాదీ పార్టీ సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఓటర్ల కోసం తీవ్రస్థాయికి చేరకముందే ఓటర్ల కోపం తీవ్రస్థాయికి చేరకముందే జాబితాను సవరించాలని ఈసీని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. ఈ విధంగా ఈ ముసాయిదా జాబితాను సమాజ్వాదీ పార్టీ సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఓటర్ల కోపం తీవ్రస్థాయికి చేరకముందే జాబితాను సవరించాలని ఈసీని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా నుంచి ఓట్లను కోట్లలో తొలగించింది. ఈ విధంగా ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న ఓటర్ లిస్టులో పేరున్న ప్రాంతంలో అడ్రస్లో చిరునామాల్లో ఓటర్లు ఉండకపోవడం, లేదంటే మరణించిన వారి సంఖ్య ఈ విధంగా వివిధ రకాలుగా కల్పించి ఈ విధంగా చూసి ఓటర్ల సమగ్ర నివేదిక పేరుతోటి ఓట్లను పెద్ద స్థాయిలో తొలగించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ఈసీని ఎలక్షన్ కమిషన్ చేసిన తీరును ఉద్దేశించి వ్యతిరేకిస్తున్నట్టుగా చూడవచ్చు. ఓటర్ల కోపం తీవ్రస్థాయికి రాకముందే మరొకసారి ఇంకా ఓటర్ల జాబితాను సవరించాలన్నట్టుగా తొలగించిన ఓట్లను మళ్ళీ ఓటర్ లిస్టులో చేర్చాలి అన్నట్టుగా ఈ విధంగా ప్రతిపక్షాలు కోరుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ యూపీలో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు, సవరించిన ముసాయిదా జాబితా విడుదల. ఈ విధంగా ఓట్ల సమగ్ర నివేదిక పేరుతోటి నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్లను తొలగించే ప్రక్రియలో ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆ ప్రక్రియలో భాగంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఓటర్ లిస్టును పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు కారణంగా ఈ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టుగా చూడవచ్చు ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి. హిల్టుపై రాజీ ప్రసక్తే లేదు, ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సభ నిరవధిక వాయిదా. హిల్టుపై రాజీ ప్రసక్తే లేదు, ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సభ నిరవధిక వాయిదా. హిల్ట్ పాలసీపై రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు
తరలించాల్సిందే, ఆ భూమిని మల్టీపర్పస్ యూసేజ్ కోసం తప్పదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా దానిపై ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. హిల్ట్ పాలసీ పూర్తిగా నిరోధించాలి, దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు పరిశ్రమల తరలింపును. హిల్ట్ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్లారు. సభ నుంచి పారిపోయి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు బట్టి విక్రమార్క. ఈ విధంగా హిల్ట్ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మకానికి పెట్టి 5 లక్షల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ ఆరోపణను లేవనెత్తి ఈ విధంగా సభ నుంచి వాకౌట్ చేసి తప్పించుకుపోయినారు. ఈ విధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ విధంగా ఆరోపించి అన్నట్టుగా మాట్లాడుతున్నారు బట్టి విక్రమార్క. ఈ పరిశ్రమలను తరలించిన భాగంగా ఆ భూములను ఈ 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అన్న దాన్ని ఆరోపణ లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు బట్టి విక్రమార్క. హైదరాబాద్ మహానగరంలో కాలుష్య కారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించారు. శాసనసభలో మంగళవారం తెలంగాణ రైజింగ్ హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ చుట్టూ 842 ఎకరాల పారిశ్రామిక భూముల్ని ఇప్పటికే సేకరించామని, మరో 10,000 ఎకరాలకు పైగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. 2014 నుంచి ఇప్పటి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఈ విధంగా ఈ మహానగరంలోని కాలుష్య కారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటికి తరలించే భాగంగా ఈ విధంగా పరిశ్రమలు హైదరాబాద్ మధ్యలో ఉంటే కాలుష్యానికి గురవుతుంది వాతావరణం అంతా అన్నట్టుగా ఉద్దేశించి కాలుష్య నివారణ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలను ఓఆర్ఆర్ బయట ఏర్పాటు చేయడానికి గాను 10,000 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. మరింత ఇక్కడ భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం ఉందన్నట్టుగా మళ్ళీ బట్టి విక్రమార్క తెలియజేస్తారు. ఈ ఎలాంటి అనుమానాలు లేవు తరలించే విషయంలో అన్నట్టుగా అనుమానాలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతారు. హిల్ట్ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ఈ పరిశ్రమల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. 2014 నుంచి ఉన్న ఎలాంటి ఏ ప్రైవేట్ ఏజెన్సీతోనే విచారణకు సిద్ధంగా ఉన్నాం ఈ హిల్ట్ పాలసీ విషయంలో అన్నట్టుగా మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడుతారు. హైదరాబాద్ మనుగడకే ఈ నిర్ణయం. ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయంకరంగా 628గా ఉంది. హైదరాబాద్లో 202గా ఉంది. కాలుష్య నివారణ ఖజానాకి ఆదాయం పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. విధంగా హైదరాబాద్ మనుగడకే ఈ నిర్ణయం. కాలుష్య నివారణకు ఉద్దేశించే ఈ పరిశ్రమల తరలింపు చర్యను తీసుకుంటున్నాం. ఈ విధంగా ఈ పరిశ్రమలు ఇదే విధంగా హైదరాబాద్ మధ్యలో కొనసాగితే కాలుష్య ఏక్యూఐ గాలి నాణ్యత సూచి ఇంకా మరింత పెరిగే ఇప్పటికే 202గా కొనసాగుతుంది. ఢిల్లీలో అయితే 628 పైగా కొనసాగుతుంది. ఈ విధంగా అదే హైదరాబాద్లో కొనసాగితే మానవాళి మనుగడకే కష్టం అన్నట్టుగా భావించి పరిశ్రమల తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు. దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు మంత్రి శ్రీధర్బాబు. దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారే 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 2.71 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ విధంగా దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు మంత్రి శ్రీధర్బాబు. విధంగా దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ఈ విధంగా దావోస్ ఒప్పందం పెట్టుబడుల విషయంలో దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన ఇప్పటికే అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం ఈ సాధ్యమైన పని అన్నట్టుగా మాట్లాడుకొస్తారు ఈ విధంగా మంత్రి శ్రీధర్బాబు. ఈ విధంగా పెట్టుబడుల విషయంలో ముందున్నామన్నట్టుగా మరింత ముందున్నది తెలంగాణ రాష్ట్రం అన్నట్టుగా మాట్లాడుతారు. ఈ విధంగా 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా కొనసాగడానికి ఈ విధంగా సాధ్యం కానిదంటూ ఎలాంటి విషయం కాదన్నట్టుగా సాధ్యం
కాదనడానికి ఎలాంటి అనుమానాలు లేవన్నట్టుగా ఇది $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించబోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అన్నట్టుగా మాట్లాడుకొస్తారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక్కో వార్డుకు 6 ఆశావాహుల ఎంపిక, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక, బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే, సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ, కీలక అంశాలపై చర్చ. ఒక్కో వార్డుకు 6 ఆశావాహుల ఎంపిక. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఫిబ్రవరి 3వ వారంలో ఈ ఎన్నికలు నిర్వహించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా కీలక వ్యక్తులను ఎంపిక చేస్తుంది. ఒక్కో వార్డుకు 6 ఆశావాహులను ఎంపిక చేస్తుంది. అందులో కీలక వ్యక్తిని 6లో కూడా మళ్ళీ ఒక కీలక వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మెజారిటీ సభ్యులు గెలుపొందాలి. సర్పంచ్ ఎలక్షన్లో ఎలాగైతే కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థాయిలో గెలుపొందారో అదే మళ్ళీ రిపీట్ కావాలన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. పార్టీ తరపున అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఒక్కో వార్డుకు 6 చొప్పున ఆశావాహుల్ని ఎంపిక చేయాలని యోచిస్తుంది. మంగళవారం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై పలు అంశాలపై గంటపాటు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఈ నెల 28న గాంధీ భవన్లో జరిగే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడంపై కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, సూర్యనారాయణ గుప్తా. ఈ విధంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ అభ్యర్థులను ఎలాగైనా అత్యధిక స్థాయిలో మెజారిటీ స్థానాల్లో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. కీలక వ్యక్తులను ఎంపిక చేసి అందులో మళ్ళీ ఒకే వ్యక్తిని ఎన్నుకునే విధంగా, ఈ విధంగా ఎలాగైనా పార్టీని గెలిపించే విధంగా, వ్యక్తి గెలుపొందే విధంగా అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. కీలక వ్యక్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల విషయంలో. 19 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రిమండలి శాసనసభ ఆమోదంతో చేస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మరోసారి జిల్లాల విభజన అనేది, మండలాల విభజన అనేది, ఏర్పాటును అనేది పునర్వ్యవస్థీకరిస్తాం, మరోసారి పరిశీలించి ఈ సరైన విధానంలో ఉన్నాయో లేదో దాన్ని పరిశీలించి మరోసారి ఏర్పాటు చేస్తాం మండలాలను అన్నట్టుగా మాట్లాడుతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రోడ్లపై భద్రత, దారి తప్పొద్దు, రహదారులు వాహనాల కోసమే కాదు అవి అందరి కోసమని గుర్తిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యమే. ఈనాడుతో ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా. విధంగా రోడ్లపై భద్రత, దారి తప్పొద్దు, విధంగా రహదారులు వాహనాల కోసమే అవి అందరి కోసమని గుర్తిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యమే. విధంగా రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యం అన్నట్టు చెప్పుకొస్తారు ఈనాడుతో ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా. విధంగా రోడ్లపై భద్రత, దారి తప్పదు, విధంగా రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించాలి, దానికి గల చర్యలను చేపట్టాలన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. రహదారులు వాహనాల రాకపోకలకు మాత్రమే కాదు అందరి భద్రత కోసం ఉండాలి. ప్రమాదాలకు వివిధ కారణాలున్నా అతివేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది. రోడ్ ఇంజనీరింగ్ సాంకేతికతతో కూడిన నిరంతర నిఘా ఉన్న చోట వాహనదారులు వేగ పరిమితులు పాటిస్తూ హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరిస్తారు. పర్యవేక్షణ బలహీనంగా ఉంటే బాగున్న రోడ్లపైన ప్రమాదాలు పెరుగుతాయి. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా అన్నారు. రోడ్ సేఫ్టీ నైట్ వర్క్ RSN సభ్యుడిగా కూడా ఉన్న మైత్రాతో ఈనాడు ముఖాముఖి వివరాలు ఇవి. ఈ విధంగా రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఒక ప్రభుత్వ బాధ్యతే కాదు, అది ఒక ప్రతి పౌరుడి యొక్క సామాజిక బాధ్యత అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రోడ్లపైన జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రమాణాలు పాటించాలి. టెక్నాలజీ ఈ విధంగా అలాంటి వ్యవస్థను తీసుకొస్తే ఈ విధంగా హెల్మెట్, ఈ విధంగా స్పీడ్ను కూడా తగ్గించి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడ రహదారి
ఎంత సరైన పద్ధతిలో ఉన్నా కూడా క్వాలిటీతో నాణ్యత కలిగిన రహదారులు ఉన్నా కూడా ఈ విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇందుకు మీరు గుర్తించిన 3 ప్రధాన కారణాలు ఏంటి? అతివేగం మొదటి కారణం. 2023లో దాదాపు 68% ప్రమాదాలు మరణాలకు ఇదే ప్రధాన కారణంగా తేలింది. రోడ్లపై రక్షణ, కనీస సౌకర్యాలు లేమి కనీస సౌకర్యాల లేమి రెండో ప్రధాన లోపం. నిబంధనలు అన్నీ పాటించేలా చూసే వ్యవస్థ ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకపోవడం మూడో ప్రధాన కారణం. చాలా రోడ్లపై పాదచారులు నడవడానికి, సైకిళ్లను తొక్కడానికి సరైన సౌకర్యాలు లేవు. ఫలితంగా వారు రహదారులను ప్రమాదకర రీతిలో ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాల మృతుల్లో పాదచారులు, సైకిళ్లు నడిపేవారు 67% మంది వరకు ఉంటున్నారు. వీరికి ప్రత్యేక మార్గాలను రోడ్డు డిజైన్లో చేర్చాలి. ఈ విధంగా ప్రమాదాలు జరగడానికి మొదటి కారణం అతివేగం. రెండో ప్రధాన కారణం చూసుకుంటే ఇక్కడ రోడ్లపై రక్షణ, కనీస సౌకర్యాల లేమి. రెండో ప్రధాన కారణం రోడ్లపై రక్షణ, కనీస సౌకర్యాల లేమి రెండో ప్రధాన లోపం. నిబంధనలన్నీ పాటించేలా చూసే వ్యవస్థ ఎన్ఫోర్స్మెంట్ నిబంధనలన్నీ సరిగా పాటించే వ్యవస్థ లేదు. ఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. రోడ్డు భద్రతా వ్యవహారాల సంస్థ కరెక్ట్గా లేని కారణంగా కూడా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా కాలినడక నడిచే వారికి, సైకిళ్ళు తొక్కి వెళ్ళే వారికి రహదారులపై వాళ్లకు ప్రత్యేక స్థానం లేకపోవడం ఒక ప్రధాన కారణం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ 3 కారణాల వల్ల ఇక్కడ రహదారుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇతను ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా. కాంగ్రెస్ బారాస రెండూ అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జీటీ అడ్డుకుంది. పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్. కేంద్రం తెలంగాణ పక్షాన ఉంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బారాస రెండూ అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశాయన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. వెదిరే శ్రీరామ్. పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్. విధంగా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కాంగ్రెస్ బారాస రెండు ప్రభుత్వాలు అన్యాయమే చేశాయని, కేంద్ర ప్రభుత్వమే న్యాయం చేసిందని మహారాష్ట్ర సీఎం సలహాదారు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. 95% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకుంది బారాస, కాంగ్రెస్ కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆపిందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులపై మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 811 టీఎంసీల వాటా దక్కింది. అయితే సమైక్య రాష్ట్రంలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న క్రమంలోనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో జరిగిన తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నీటి కేటాయింపుల్లో సింహభాగం వాటా కోరాల్సింది పోయి నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 299 టీఎంసీలకే సంతకం చేశారు. విధంగా ఇక్కడ ఈ నీటి జలాల పంపకాలు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇక్కడ అప్పటి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇక్కడ పెద్ద ఎత్తున టీఎంసీలకు కోరడం పోయి 299 టీఎంసీలకే సంతకం చేసిరు అన్నట్టుగా తప్పుడు నిర్ణయానికి ఒప్పుకున్నారు కేసీఆర్ అన్నట్టుగా ఈ విధంగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రస్తుతం ఉంది. ఈ విధంగా కేసీఆర్ నిర్ణయాల వల్లనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నట్టుగా ముఖ్యంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నారు. ఈయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్. విధంగా ఈ మహారాష్ట్ర సీఎం సలహాదారు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. ఈ విధంగా ఈ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఈ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది వాళ్ళ నిర్ణయాల వల్ల అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏదైతే గోదావరి కృష్ణా జలాల విషయంలో ఏపీకి తెలంగాణకు జరుగుతున్న సమస్యల పరిష్కారం విషయంలో ఈ విధంగా ఈ వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ విధంగా కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది తెలంగాణకు అన్నట్టుగా మాట్లాడుకొస్తారు వెదిరే శ్రీరామ్. ఆసుపత్రికాన్ని తీసుకెళ్లి ఆయువు తీశాడు, 2 పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య. నారాయణపేట జిల్లాలో దారుణం.
ఈ విధంగా ఆసుపత్రికి తీసుకెళ్లి కన్న తండ్రే పిల్లలను చంపేసిండు అన్నట్టుగా వచ్చు. నారాయణపేట జిల్లాలో దారుణం. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం. విధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ఇది ఎమ్మెల్సీగా ఏదైతే రాజీనామా ఎప్పుడో సమర్పించింది, ఆ రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించినట్టుగా చూడొచ్చు. ఎట్టకేలకు వంట చేయకపోవడం క్రూరత్వం కాదు, ఈ కారణంగా విడాకులు కుదరవు, ఆ భర్త అప్పీల్ను కొట్టివేసిన హైకోర్టు. వంట చేయట్లేదని విడాకులకు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇది వంట చేయడం లేదని విడాకులు కోరడం అన్యాయం అని విధంగా హైకోర్టు కొట్టేసినట్టుగా చూడవచ్చు. పాల్కాన్ గ్రూప్ ఎండి అరెస్టు. పాల్కాన్ గ్రూప్ ఎండి విధంగా భారీ కుంభకోణానికి గురైన సందర్భంగా అరెస్ట్ అయినట్టుగా చూడవచ్చు. యూజీ కోసం యుఎస్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల మోత మోగించినా ఆ దేశంతో ఈ మధ్యకాలంలో సంబంధాలు కాస్త క్షీణించినా ఇప్పటికీ చదువుల కోసం అమెరికా వైపే చూసే యంగిస్తాన్ల సంఖ్య తగ్గడం లేదు. 2021-2022లో 27,545 మంది, 2022-23లో 31,954 మంది, 2023-24లో 36,053 మంది అక్కడి విద్యా సంస్థల్లో డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ యూజీలో చేరగా 2024-25లో ఆ సంఖ్య 40,135కు పెరిగింది. అక్కడికి వెళ్ళిన విద్యార్థుల్లో 43.40% మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరడం విశేషం. 22% మంది ఇంజనీరింగ్, 2.60% మంది మాత్రమే సోషల్ సైన్సెస్లో ప్రవేశం పొందారు. అత్యధికంగా 44.40 మంది ఇరాన్ విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చదువులపై ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ 2025 నివేదిక ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, స్టెమ్ కోర్సుల్లో ఆసియా విద్యార్థులే అత్యధికంగా ప్రవేశాలు పొందుతున్నట్లు, ఐరోపా విద్యార్థులు ఎక్కువ ఒత్తిడి లేని కోర్సులు ఎంచుకుంటున్నారని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్స్ ఎండి యు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. విధంగా యూజీ కోసం యుఎస్ విధంగా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల ఈ తగ్గిపోతారు అనుకుంటే ఇంకా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నారు అమెరికాలో విద్యార్థులు చదువుకోవడానికి కానీ అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఎక్కువగా ఇంజనీరింగ్ కోర్సులోనే ప్రవేశానికి ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అమెరికాలో వివిధ కోర్సులు మొదటి స్థానంలో ఉన్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల శాతం ఇలా: ఇంజనీరింగ్ ఇరాన్ 44.40, కంప్యూటర్ సైన్స్ భారత్ 43.40, బిజినెస్ మేనేజ్మెంట్ స్పెయిన్ 24.50, భౌతిక జీవశాస్త్రాలు నైజీరియా 18.30, సోషల్ సైన్సెస్ యూకే 16.10, హెల్త్ కెనడా 10.50, ఇంటెన్సివ్ ఇంగ్లీష్ జపాన్ 8.60. ఈ విధంగా మన భారత విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్లో చేరుతున్నారు. అమెరికాకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో కోర్సులలో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా ఇరాన్ దేశం 44.40% ఉంది. విధంగా అత్యధికంగా ఇంజనీరింగ్ కోర్సు చదివే విద్యార్థులు. ఈ విధంగా వివిధ దేశాల నుంచి వివిధ రకాలుగా ఈ కోర్సుల్లో చదవడానికి కానీ అమెరికాకు పెద్ద ఎత్తున విద్యార్థులు చదువు అక్కడ అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ట్రంప్ నిర్ణయాల వల్ల కూడా వెనక్కి తగ్గలేకపోతున్నారు విద్యార్థులు. అమెరికాలోనే చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇది సంగతి. కర్ణాటకలో సుదీర్ఘకాలం పాటించిన సీఎంగా సిద్ధరామయ్య రికార్డు. సుదీర్ఘకాల సీఎం అభ్యర్థి ఈ విధంగా మాకిరెడ్డి ఇచ్చిన విధంగా కర్ణాటకలో సిద్ధరామయ్య సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఫస్ట్ టైం అన్నట్టుగా అక్కడ ఎప్పటికప్పుడు సీఎం అభ్యర్థులు మారే అవకాశం ఉంటే ఇప్పటికీ కూడా ఇక్కడ డికే శివకుమార్ సిద్ధరామయ్యలో ఒప్పందాలు జరిగినా అయినా కూడా సిద్ధరామయ్యనే ఎక్కువగా సీఎంగా మరోసారి ఇక్కడ పదవి అనుభవిస్తున్న సందర్భంగా ఇక్కడ మాకిరెడ్డి చూపించారన్నట్టుగా చూడవచ్చు. మొటిమలను మరియు మచ్చలను తగ్గిస్తుంది, ముఖానికి మెరుపునిస్తుంది స్వదేశీ. ఇప్పుడు కొత్త ప్యాక్లో విక్కో టర్మరిక్ WSO, విక్కో టర్మరిక్ స్కిన్ క్రీమ్. పసుపు ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. విక్కో టర్మరిక్ WSO క్రీమ్, విక్కో టర్మరిక్ క్రీమ్ అని విధంగా ఆడిచ్చారు విక్కో టర్మరిక్ వాళ్ళు స్కిన్ క్రీమ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.